Tune bells. తాకితే ఏమవుద్దండి? కాలుతుంది. నాకు కాలలేదే. ఏంటి? ఆహా, ఏం లేదండి. చెప్పరా శనక్కాయ్. హహహ, మంచినీళ్ళకని మీ పెరట్లో ఉన్న బావి దగ్గరికెళ్ళి జామపండు కోసి జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి తిన్నానండి. మరి చెయ్యి కాలలేదేంటండి? ఆ కాలంలో ఇలా ఉండేది. గురువుగారు వాళ్ళింట్లోని శిష్యులు. ఆ శిష్యుల్లో బుద్ధిమంతులు ఉన్నారు, చమత్కారులు ఉన్నారు, బండబాబులు ఉన్నారు. అప్పుడే కాదు, ఇప్పటికీ ఉన్నారు. కాని ఆ రోజు ఏం జరిగిందంటే, పుష్టిగా ఉన్న పంతులుగారు చెక్కల కుర్చీలో ఓ కాలు పైకి మడిచి మరో కాలు కిందకి జారవిడిచి కూర్చున్నారు. ఆ ఇంటి వసారాలో పంతులుగారి ఎదురుగా కూర్చుని ఉన్నారు పిల్లలు. ఒరేయ్ పిల్లలు, నమస్కారం. నమస్కారం నమస్కారం చెప్పి మస్కా కొట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. అదేమిటి మాస్టారు, నమస్కారం చెప్పడం మన భారతీయ సంస్కారమని మీరే చెప్పారు కదా. చెప్పా, సంస్కారాన్ని కూడా స్వార్థానికి ఉపయోగించుకునే ఉద్దండులున్నారు. అది సరే, ఇవాళ మీలో పిడుగులెవరో గిడుగులెవరో తేల్చి పారేస్తా. హహహ, ఇందులో తేల్చడానికి ఏముంది గురువుగారు? వీడింటి పేరు పిడుగు కనుక వీడే పిడుగు. నోరు ముయ్యరా నీటికాయ. ఒకరింటి పేరు శ్రీమంతుల వారట, ఇంట్లో చిల్లిగవ్వలేదట. ఇంటి పేరును బట్టి ఇంద్రులు దేవేంద్రులు అయిపోరు, వికారులు అయిపోరు. మీరు చేసే పనుల్ని బట్టి, చదివే చదువుని బట్టి మీ స్థానం ఉంటుంది. సరే, మనం ఈరోజు పాఠంలో పరుల సొమ్ము అంటుండగా పంతులుగారి దగ్గర ఉన్న ఖాళీ కప్పు తీసుకువెళ్లసాగింది పంతులుగారి భార్య. పరమతీపి. హహహ, నిజమండి గురువుగారు, పరుల సొమ్ము పరమ తీపి. ఒరేయ్ నేనలా చెప్పానేంట్రా? ఇప్పుడే కదా చెప్పారు పరుల సొమ్ము తీపి అని. అది వేరు, ఇది వేరు. సమయం సందర్భం అనేది ఒకటి ఉంటుందిరా బుడంకాయ్. చెప్పండర్రా పిల్లలు, పరుల సొమ్ము నిప్పు వంటిది, దాన్ని తాకరాదు. తాకితే ఏమవుద్దండి? కాలుతుంది. నాకు కాలలేదే. ఏంటి? ఆహా, ఏం లేదండి. చెప్పరా శనక్కాయ్. హహహ, మంచినీళ్ళకని మీ పెరట్లో ఉన్న బావి దగ్గరికెళ్ళి జామపండు కోసి జేబులో పెట్టుకుని ఇంటికెళ్ళి తిన్నానండి. మరి చెయ్యి కాలలేదేంటండి? ఒరేయ్, పోలీసు వారి పెళ్లి పందిట్లోనే పుస్తెలు కాజేసినట్టు గురువుగారి ఇంట్లోనే చేతివాటం చూపిస్తావురా? నోరూరిందండి బాబు. అయినా అడిగి తీసుకోవాలి కానీ అలా చెయ్యకూడదు. దొంగగా మారినవాడు జైలుకెళ్తాడు, జీవితం లేకుండా పోతాడు. మంచివాడు ఉన్నత స్థానానికి వెళ్తాడు, తిరుగులేని వాడిలాగా. తప్పైపోయిందండి. తెలుసుకున్నావు కదా, మంచిది. ఏమండి, ఏమైంది? పిల్లాడికి వంట అవదం. నేనెళ్ళి తెస్తానండి. ఒరేయ్, కొసరు అడగడం మాత్రం మర్చిపోకు. అస్సలు మర్చిపోనండి. మా పంతులు గారు వంటావదం తెమ్మన్నారండి. అమ్మా, కొసరు పోయకుంటే నేనూరుకుంటానా? కొసరు పోయండి. ఇంకెక్కడ పోయాను? ఇక్కడ పోయండి. నూనె మొత్తం ఉలికిపోయింది. ఉలిక్కిపడి చూసి కొసరు పోశాడు షావుకారు. గర్వంగా చూస్తూ బయలుదేరాడు భీము. గురువుగారు, కొసరు పోయించానండి. ఇదిగోండి కొసరు, ఇదేమో అసలు అంటూ గ్లాసుని తలకిందులుగా తిప్పాడు భీము. కొసరు నేలపాలైంది. పిల్లలందరూ గొల్లున నవ్వారు. తల పట్టుకున్నారు పంతులుగారు. ఒరేయ్, నిన్ను పంపించాను చూశావా? నాది బుద్ధి తక్కువ. వెళ్ళి కూర్చో, పరీక్ష పెడుతున్నాను, రాసి తగలడు.
పిల్లలందరూ ప్రశ్నాపత్రం ముందు పెట్టుకుని రాయసాగారు. పిల్లలు పరీక్ష రాయడం పూర్తి చేసి ఆ పేపర్లు చూడసాగాడు పంతులుగారు. ఓ పేపర్ని సందేహంగా చూసి, ఏమోయ్ రాము, 100కి 82 మార్కులు వచ్చాయి. మిగిలిన 18 ఎందుకు రాలేదు? మీరు వేయలేదు కనుకే రాలేదు. నోటికి తాళం వెయ్యరా తంగేడుకాయ్. నువ్వు చెప్పరా రాము. 82 మార్కులు ఎలా వచ్చాయో చెప్తాను గురువుగారు. అలాగే చెప్పు. మీరు చెప్పింది శ్రద్ధగా విన్నాను, బుద్ధిగా చదివాను, బుర్రకెక్కించుకున్నాను, రాశాను. బాగా చెప్పావురా రాము. విన్నారట్రా? శ్రద్ధగా వినాలి, బుద్ధిగా చదవాలి, బుర్రకి ఎక్కించుకోవాలి. మరి తగ్గిన మార్కుల గురించి చెప్పక తప్పదంటారా గురువుగారు? చెప్పడంలో తప్పు లేదంటాను. చెప్పు చెప్పు. మీ శ్రీమతి గారొచ్చి కప్పు పట్టుకెళ్లేటప్పుడు మీ మాట తప్పినట్టు నా గురి కూడా తప్పింది. భీముని వంటాముదానికి పంపినప్పుడు ఇదిగో కొసరు అంటూ నూనె ఒలకబోసినప్పుడు శ్రద్ధకి ఆటంకం కలిగింది. వాటి విలువే తగ్గిన 18 మార్కులు గురువుగారు. భేషుగ్గా చెప్పావురా, మహాభేషుగ్గా చెప్పావు. మార్కులు ఎలా వచ్చాయో చెప్పావు. మేం చేసిన పొరపాటికి మార్కులు తగ్గడం గురించి చెప్పావు. అంటే పెద్దలు పిల్లల చదువుకి ఆటంకం కలిగించడం కూడా తప్పే. అది మీరు అంటే పెద్దలు సరిదిద్దుకోండి అని భేషుగ్గా చెప్పావు.